మహబూబాబాద్ జిల్లాలో రైతులపై కేసులు నమోదయ్యాయి. పట్టా పాస్ పుస్తకాల కోసం పోరాటం చేస్తున్న నారాయణపురం రైతులపై కేసు నమోదైంది. 20న కలెక్టరేట్ ముందు బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే 8 మంది మహిళా రైతులతో సహా మొత్తం 36 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. విధులకు ఆటంకం కలిగించారని కేసులు నమోదయ్యాయి. గతంలో రైతుల గురించి అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. ఇక ఇటీవల బహిరంగ సభలోనూ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదంటున్నారు రైతులు. ఉదాహరణకి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది అధ్యక్ష. దీంట్లో కే సముద్రం మండలంలో నారాయణపురం అనే విలేజ్ ఉంది. ఈ నారాయణపురం అనే విలేజ్ లో టిఆర్ఎస్ కు సంబంధించిన ఎంపీటీసీ ధరావత్ రవి ఉంటారు. ఈ ధరావత్ రవి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత